సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ ప్రేమ కథ చిత్రం ప్రేమిస్తున్నా. భాను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అతిథులుగా హాజరై టీమ్ కి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ నేను ఆకాష్ పూరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సాత్విక్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. యాక్చువల్గా మేము ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నాం. అనుకున్న తర్వాత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసేసాం. అప్పటికప్పుడు ఆకాష్ గారు వస్తానన్నారు కదా, ఆయన వస్తానన్నప్పుడు మనం దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలి అని చెప్పి మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. కేవలం ఇది పెట్టడానికి కారణం ఆ అబ్బాయి వచ్చి అబ్బాయిని బ్లెస్ చేస్తానని ఒకే ఒక రీజన్. అందుకే సడన్గా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఆ సాత్విక్ని నేను చెప్పాను, ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉంటే ఆ సెలబ్రిటీ ఉండడం వలన మాత్రమే ఆ ప్రెస్ మీట్ని ప్రమోట్ చేయడానికి స్పాన్సర్స్ వస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం, ఇందులో ప్రతి పైసా నిర్మాత ఖర్చు పెడతాడు, అది సినిమా కోసమే ఖర్చు పెడతాడు. ఇది రియల్ ప్రెస్ మీట్, ఎందుకంటే దీనికి స్పాన్సర్స్ ఎవరు ఉండరు. నిజంగా మనం సినిమాని ప్రేమించి సినిమా కోసం పెట్టుకున్న ప్రెస్ మీట్ ఇది. ఈ ప్రెస్ మీటు ఆయన ఆకాష్ పూరి గారు రావడం ఎందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నానంటే, ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అవ్వడం అలా జరిగితే ఒక అతను అన్నాడు సక్సెస్ మీట్ తర్వాత వస్తానని. సక్సెస్ మీట్ తర్వాత ఆడక్కర్లా, ప్రేక్షకులు చాలామంది సక్సెస్ మీట్ అయిన తర్వాత చాలామంది అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆకాష్ పూరి గారు ఇవన్నీ ఆలోచించకుండా కేవలం అబ్బాయి కొత్త ఆర్టిస్టు, మంచి చైల్డ్ ఆర్టిస్టు, తను ఎంకరేజ్ చేయాలని వచ్చాడు. నేటి బాలలే రేపటి పౌరులు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. డెబ్యూ ఫిలిం అండ్ ఆకాష్ పూరి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఫస్ట్ దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెన్ ఐ బికమ్ ఏ యాక్టర్, ఎప్పుడు బిగ్ స్క్రీన్లో చూసుకుంటాను, చాలా ఇదిగా ఉండే, ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను. నవ్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్, ఐఎమ్ హియర్ టుడే ఫైనలీ. అండ్ ఫస్ట్ మా అమ్మకి, నాన్నకి, ఇంకా అన్నయ్యకి. ఈ అమ్మాయి మాటలు ఏమీ నమ్మొద్దు, ఎందుకంటే ఈ అమ్మాయిని హీరోయిన్గా చేయమంటే చేయను అని చెప్పి పారిపోయి వెళ్ళిపోయింది వాళ్ళ ఊరు. ఈ అమ్మాయిని పట్టుకోవడానికి 20 days పట్టింది. తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఎందుకు చేయరు, ఎందుకు పారిపోతారు అంటే కొన్ని సీన్లు చెప్తే భయపడిపోతారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఫస్ట్ అలాగే పారిపోయింది, కానీ ఇండస్ట్రీకి ఒక మరో హీరోయిన్ దొరికింది. పారిపోయిన మ్యాటర్ కూడా చెప్తే అది కదా ఏదైనా ఎంజాయ్ చేస్తారు. అది వేరే కారణాల వల్ల అలా అయింది. అండ్ ఫస్ట్ మా అమ్మకి, నాన్నకి, ఇంకా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే అది వాళ్ళ వల్లే. అండ్ ఐ హోప్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా డైరెక్టర్ సార్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. అంటే సార్ ఇఫ్ యూ వాంట్స్ యూ కెన్ టేక్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులని, కానీ నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కొంచెం భయంగా ఉంది, ఓకే. అండ్ డిఓపి సార్ చాలా బాగా చూపించారు నన్ను సినిమాలో. ఎప్పుడు అమ్మడు అమ్మడు అని చాలా మంచిగా మాట్లాడేవారు. అండ్ అండ్ ప్రొడ్యూసర్ సార్, నాకు ముందే టెన్షన్గా ఉంది సార్. ప్రొడ్యూసర్ సార్, అంటే సార్ లాంటి మిమ్మల్ని అందరినీ ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ అండి. అది అనుకోకుండా అలా జరిగిపోయింది, ఇది ఉద్దేశపూర్వకంగా కాదు. ప్రెస్ అండ్ మీడియాకి నిజంగానే సారీ చెప్తున్నాను, ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు. అండ్ ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నేను మా మూవీ గురించి చెప్పాల్సింది మా ప్రదీప్ అన్న. ఈ మూవీకి నేను సెలెక్ట్ అయ్యానంటే ఆ మనిషే కారణం. ఆయన నా ఫోటో రిఫర్ చేసి మా డైరెక్టర్ సార్కి చూపించారు. చూపించిన తర్వాత నేను ఆడిషన్కి వెళ్ళాను, అందరినీ కలిశాను. డైరెక్టర్ సార్ లుక్ టెస్ట్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. కానీ నాకు స్టోరీ తెలీదు. కానీ నేనైతే మూవీ చేయాలా వద్దా అనే ఇదిలోనే ఉన్నాను. అప్పటికి మెయిన్ లీడ్గా, అంటే ఫస్ట్ టైం మెయిన్ లీడ్గా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వస్తున్నాను అంటే నాకు కొంచెం గ్యాప్ కూడా లేదు. రీసెంట్గా కూడా నేను చాలా మూవీస్లో కనిపిస్తూనే ఉన్నాను. చాలామంది చెప్పారు నీకు కొంచెం గ్యాప్ తీసుకుని అప్పుడు మెయిన్ లీడ్ కింద ఎంటర్ అయితే కరెక్ట్ ఏమో అని చెప్పి. అదంతా నేను డైరెక్టర్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆయన నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ స్టోరీ ప్రకారంగా ఈ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా నా ఏజ్కి సంబంధించింది, నా ఏజ్లో జరిగే స్టోరీ. సో ఇలాంటి స్టోరీ ఇప్పుడు చేస్తేనే కరెక్ట్. ఇది ఆయన నన్ను మెయిన్ లీడ్గా హీరో కింద పెట్టి తీస్తా అన్న సినిమా కాదు. యాజ్ అ మెయిన్ లీడ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎమోషన్ని నేను క్యారీ చేయగలుగుతా అని నమ్మి నాకు ఈ సినిమాని అప్పచెప్పారు. ఆ స్టోరీ విన్నాక తప్పకుండా నేను చెయ్యాలనుకున్నాను. ఎందుకంటే నాకు స్టోరీ విన్న తర్వాత ఏమనిపించిందంటే, దీనికన్నా ముందు ఒక 10 stories దాకా వినున్నాను. విన్నప్పుడల్లా కూడా ప్రతి స్టోరీ నాకు ఎందుకో చాలా
ఏదో నా గురించి నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్పారు, లేకపోతే వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తుంది కదా నా త్రూ అని చెప్పి నాకు కూడా సో ప్రేమిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ దాకా వచ్చింది. నాకు స్టార్టింగ్ నుంచి తెలుసు ఈ సినిమా. అండ్ సాత్విక్, నేను తన గురించి ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. తను నాకు నిజంగా తమ్ముడు లాంటాడు. నాకు తను చాలా చాలా ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ అలాట్ రోషన్. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి తన ఫంక్షన్కి వచ్చినందుకు. ఎందుకంటే హీస్ లైక్ మై బ్రదర్. సో నా తమ్ముడి ఫంక్షన్కి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు సాత్విక్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి నాకు బాగా క్లోజ్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నేను తను చూస్తూ పెరిగాను. అండ్ నేను చైల్డ్ యాక్టర్గా చేశాను అండ్ తన్ని ఒక చైల్డ్ యాక్టర్గా చూశాను. సో నేను నాలో తను చూసుకుంటూ ఉంటాను, తనలో నన్ను చూసుకుంటూ ఉంటాను. అండ్ తను షీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ యాక్టర్, ఈజ్ అ జెన్యూన్ పర్ఫార్మర్. అండ్ అంటే ఒకసారి సరదాగా మేము ఇద్దరం కలిసి కూర్చుంటున్నప్పుడు అనే చిన్న ఆడిషన్ ఉంది వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. ఏం కాదు కూర్చో అని చెప్పి అన్నా. అంటే లేదని మళ్ళీ ఇది పోద్దేమో నేను వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. నాకు ఒక్క సెకండ్ హిట్ అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఆడిషన్ ఇవ్వలే, కానీ తను ఎన్ని ఆడిషన్లు ఇచ్చాడో. సో ఎంత కష్టపడి తను ఇవాళ ఒక 95 ఫిల్మ్స్ చైల్డ్ యాక్టర్గా, 96 ఫిల్మ్స్ చైల్డ్ యాక్టర్గా తను చేశాడు. అది తన ఓన్ కష్టం మీద తను ఎదిగాడు. ఇప్పుడు హీరోగా తన ఫస్ట్ సినిమా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సాత్విక్, నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది అంటే హీఈస్ అ జెన్యూన్ పర్ఫార్మర్. నేను అంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎన్నోసార్లు, సినిమా అన్నది హీరోని లేపుతూ ఉంటుంది, సినిమానే హీరోని పైకి లేపుద్ది. బట్ కొంతమంది యాక్టర్లు ఉంటారు వాళ్ళు సినిమాని లేపుతారు, అలాంటి యాక్టర్ తను. సో ఇవాళ నాకు సినిమా చూడాలనుకునేది ప్రతిసారి ప్రేమిస్తున్న నాకు టీజర్ నుంచి కానీ లేకపోతే సాంగ్స్ నుంచి కానీ తను ఎంత బాగా క్యారెక్టర్ని క్యారీ చేస్తున్నాడంటే ఆ లవ్లో ఉన్నట్టు లేకపోతే